శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకర రాశి యొక్క ఈ యొక్క మార్గశిర మాసం డిసెంబర్ మాసంలో చూస్తే వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఈ మకర రాశివి. ఈ యొక్క మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే 12లో రవి బుధులు సంచారము, జన్మస్థ శుక్రుడు, తర్వాత ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, అట్లాగే గురువు పంచమ స్థానము, సప్తమ స్థానంలో కుజుడు, అట్లాగే ఈ యొక్క కేతు వచ్చేసి అష్టమ స్థానము, అట్లాగే ఈ యొక్క రవి వ్యయస్థ సంచారము. ఈ విధమైనటువంటి సంచారం చూసినట్టయితే మకర రాశికి కుజుడు వచ్చి షష్ఠ స్థాన సంచారము. అంటే ఈ యొక్క మకర రాశికి జన్మస్థ శుక్రుడు సంచారం వల్ల ఆనందము, విపరీతమైనటువంటి అంటే ఒక ఉల్లాసభరితమైనటువంటి వాతావరణానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా మానసిక ఉత్తేజాన్ని పొందుతారు. నూతనమైన గృహోపకరణాలు కానీ, గృహానికి సంబంధించిన వ్యవహారాలు కానీ యోగించే అవకాశం ఉంది. అట్లాగే వీరికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఇంట్లో అత్యధికంగా ప్రాముఖ్యత పెరగటము, అట్లానే వీరి వల్ల లాభం చేకూరటము, ఇంట్లో వాళ్ళతో ధనరాబడి కానీ వీళ్ళకి కానీ ధనరాబడి అత్యధికంగా ఉండటము జరిగే అవకాశం ఉంది. అట్లాగే వీరికి రాహు తృతీయ స్థాన సంచారం వల్ల తోబుట్టు వల్ల కావచ్చు, వీళ్ళని సహకరించేటువంటి వారు కానీ సహకరిస్తారు. వీళ్ళు పెద్దన్నగా వ్యవహరించేటువంటి తీరు అద్భుతంగా గోచరిస్తుంది. కానీ మకర రాశి వారికి ఈ యొక్క గురుడు మాత్రము పంచమ స్థానంలో ఉండి అనుగ్రహిస్తున్నాడు. కానీ కుజుడు సప్తమ స్థానంలో నీచబట్టి ఉండడం వల్ల కొంతవరకు ఇబ్బందులు కలిగేది ఎక్కడ అంటే, బయట వారు మిమ్మల్ని ఎంత గౌరవిస్తారో అంత శత్రువుగా చూసేటువంటి వారు కూడా ఉంటారు. అంటే మీ ఓర్పుని, మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని కూడా అధిగమించేటువంటి వారు మిమ్మల్ని ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఎక్కువగా డౌన్ చేద్దామని చెప్పి చూస్తునే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా హృద్రోగం ఉండేటువంటి వారు కానీ, ఉదర సంబంధం వ్యాధులతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని చెకప్ చేసుకోవటం మంచిది. అట్లాగే కేతువు వీరికి ఈ యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కథాకాలక్షేప, తీర్థస్నానాలు, అట్లాగే విపరీతమైనటువంటి భక్తి భావన, లౌకికమైనటువంటి జ్ఞానాన్ని అత్యధికంగా పొందటము, ఆకస్మికమైనటువంటి ధనలాభాలు పొందటం జరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక విషయ పరిజ్ఞానం వల్ల కొంత సూచనలు, సలహాలు ఇచ్చి ఎదురు మనిషి కూడా పైకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రవి 12లో ఉండటం వల్ల కొంత అనారోగ్యం వచ్చినా, కంటికి సంబంధించిన ఇబ్బందులు చాలా గోచరిస్తున్నాయి. కాబట్టి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నా మళ్ళీ సరి చేసుకోవటం మంచిది. మకర రాశి మొత్తం మీద చూస్తే రాబోయే సమయము, రాబోయే కాలము పోయిన కాలం కన్నా రాబోయేటువంటి కాలం అద్భుతంగా ఈ యొక్క మాసం గోచరిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడో, శని వక్రగతి వీడినాడో అద్భుతంగా గోచరిస్తుంది. కాబట్టి ఒక్క సంతానమే
పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే కాబట్టి అన్ని విధాలుగా రాణింపు అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ మకర రాశి వారు కూడా అద్భుతంగా గోచరిస్తుంది. వీరు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ యొక్క మకర రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, అట్లనే సుబ్రహ్మణ్య కవచం చేయటం వల్ల మంచి లాభాలు చేకూరుతాయి. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి లాభాలు పొందుతారు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ యొక్క మాసం అద్భుతంగా వీరు కూడా గోచరిస్తుంది. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే, ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. కాబట్టి మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది. ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది. మీన రాశికి వచ్చినట్లయితే ఉత్తరాభాద్రణ పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీన రాశి. మీన రాశిలో జన్మస్థానం రాహు సంచారము, అట్లానే గురుడు 3లో ఉండడము, కుజుడు పంచమస్థాన సంచారము, కేతు సప్తమస్థాన సంచారము, భాగ్య దశమస్థానంలో రవి సంచారము, దశమస్థానంలో బుధ సంచారము, ఏకాదశంలో శుక్రుడు, ద్వాదశంలో శని. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రాహు సంచారం తరచూ ప్రయాణాలు, చికాకులు, విపరీతమైనటువంటి ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. రాహు జన్మస్థానంలో సంచారం వల్ల అంటే కొంతవరకు ఏ పని మొదలుపెట్టినా కూడా మళ్ళీ 1-2 సార్లుగా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లానే గురుడు 3వ స్థానంలో ఉండడం వల్ల మిమ్మల్ని సహకరించేవారు మిమ్మల్ని సహకరిస్తూ ముందరికి వెళ్తూ ఉంటారు. మీ మాటనే నెగ్గుతుంది అక్కడ, అట్లానే ముందరికి వెళ్తుంటారు. అట్లాగే కుజుడు మీకు పంచమ స్థానం సంచారం వల్ల కొంత అనారోగ్యానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే డబ్బులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు. అట్లే ఈ యొక్క సంతానం కూడా చికాకుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ప్రతి విషయాన్ని 1-2 సార్లుగా మిమ్మల్ని వాటిని చూసుకునే పరిస్థితి వస్తుంది. అట్లాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు జ్ఞానము ఆధ్యాత్మికత పొందినా కూడా అవతల మనిషి మిమ్మల్ని చూసి ఇదేదో వీరు కొత్తగా వ్యవహరిస్తున్నారు అనే స్థితిలో ఉంటారు. సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు కొంతవరకు అసూయ ద్వేషాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ సగంతో రాబడితో ఉంటుంది కాబట్టి పూర్తి అయినటువంటి రాబడి ఉండకపోవచ్చు. ఇది ఆ దశమంలో రవి సంచారం వల్ల కొంతవరకు రాజకీయాల్లో ఉండేటువంటి వారు, ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, విద్యార్థులు కానీ ధనం అనేటువంటి విద్యలో కానీ రాణింపు అనేది అవకాశం ఉంటుంది. బుధుడు 10లో ఉండటం వల్ల కూడా విద్య
బుద్ధులు కానీ సంయమనం పాటిస్తూ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి కానీ కొత్తదైన ఆలోచనలు పొంతలు దొక్కుతూ ఉంటాయి. కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, బుద్ధి బలం ప్రదర్శిస్తూ ముందుకెళ్తారు. శుక్రుడు 11 ఉండటం వల్ల కొంత భయము, ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏ విధంగా స్పందించాలో అనే స్థితిని అప్పటికప్పుడు మీరు ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి వస్తారు. అంతేగాని వాళ్ళు ఏమన్నారా వెంటనే మనం దానికి రిప్లై ఇవ్వాలనే ఆలోచనలో ఉండరు. కాబట్టి శుక్రుడు కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు 11లో ఉండి. అట్లానే 12లో శని సంచారం వల్ల 7.5 శని అంటారు, అలానే ఏళ్ళనాడు శని ప్రభావం. కాబట్టి 12లో శని సంచారం వల్ల మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాళ్ళ నొప్పులు అనేకం కూడా ఈ యొక్క పాదభాగము మోకాళ్ళ నుంచి పాదభాగం వరకు కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మొత్తం మీద మీన రాశి వారికి అనుకూలమైన కార్యాలు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు కూడా. కాబట్టి ఈ విధంగా ఈ మీన రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటము, అట్లానే ఇష్టదైవంతో పాటు తల్లిదండ్రులకు కూడా నిత్యము వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క శని ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి వీరికి ఈ యొక్క శ్రేష్ఠుడికి తైలాభిషేకము, అట్లనే విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేయటం కానీ చేయటం వల్ల, దానం చేయటం వల్ల, నువ్వులు దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క మీన రాశి వరకు మేషం నుంచి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా సవిత్రుడు సూర్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ సమస్తమైనటువంటి గ్రహ నాయకుడు అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పాలన చేసుకోవడం నిత్యం చాలా మంచిదిగా గోచరిస్తూ శ్రీమాత్రే నమః.